వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలండి. ఈరోజు నేను మా ఇంట్లో శివదేవుడి పూజ అయితే చేసుకుంటున్నా. ఇది సోమవార వ్రతం అంటారండి దీన్ని. కాకపోతే ఈరోజు శివరాత్రి సందర్భంగా నేనైతే ఇంట్లో చేసుకుంటున్నా. దీన్ని సోమవారమే చేయాలి అని ప్రత్యేకంగా ఏమీ లేదు. మనకి శివరాత్రి రోజు కూడా శివుడిని ఆరాధిస్తాం కాబట్టి ఆ రోజు కూడా పూజ చేసుకోవచ్చు ప్రశాంతంగా కూర్చొని. ఇది 3 సోమవారాలు మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకొని ఈ పూజ చేయడం వల్ల మనోవిష్ట అంటారు కదా, అవి నెరవేరుతూ ఉంటాయంటండి. చాలా వరకు అందరి నమ్మకం ఇదేనమాట. ఈ శివదేవుడి పూజకి ఎక్కువగా సామాన్లు కూడా ఏం అవసరం లేదండి. అంటే పూజా సామాగ్రి ఒక కొబ్బరికాయ, ఒక 2 అరటిపళ్ళు, కొంచెం వడపప్పు, అలానే పంచామృతం ఎత్తుకుంటే సరిపోతుందండి. కొబ్బరికాయని ముందే కొట్టేసుకోవాలి. కొట్టేసి దాన్ని కోరుగా చేసేసి అందులో బెల్లం కానీ పంచదార కానీ వేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలండి. పూజ కంటే ముందే అది చేసేసుకోవాలన్నమాట. పూజ స్టార్ట్ చేయకముందే ఆ కొబ్బరి నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం పంచామృతంలో కలిపేసి దేవుడి దగ్గర పెట్టేసుకోండి. ముందుగా వినాయకుడిని చేసుకున్నాను కదా, ఆ వినాయకుడి దగ్గర చిన్న బెల్లం ముక్క అనేది నైవేద్యం పెట్టుకొని మీ దగ్గర ఉంటే గరిక పూసలు కూడా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత వినాయకుడి పూజ ఫస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత లింగాష్టకం లింగాష్టకంతో స్టార్ట్ చేసి ఇంకా మీరు అందులో బుక్‌లో చాలా మంత్రాలైతే ఉంటాయి. మీకు ఏవేవి వీలుగా ఉంటే వాటినన్నిటిని చదువుకున్న తర్వాత శివ మంత్రాలు ఉంటాయండి. వాటన్నిటిని గూడా శివనామాలు వాటన్నిటిని గూడా ఏంటంటే ఒక్కొక్క పువ్వు గానీ, పువ్వులు లేకపోతే అక్షతలు కానీ వేసి మంత్రాలన్నిటిని గూడా చదువుకోండి. మనం ఏ పూజ చేసినా ఎంత ఆడంబరంతో చేశామని కాదండి, ఎంత మనసు ఎంత భక్తి పెట్టి చేశామనేదే ఇంపార్టెంట్. దేవుడిని మనస్ఫూర్తిగా అంటే వేరే ఆలోచనలు ఏమీ లేకుండా దేవుడి దగ్గర ఉన్నప్పుడు ప్రశాంతమైన మనసుతో దండం అనేది పెట్టుకొని మనసులో దేవుడిని ధ్యానిస్తూ పూజ చేసుకోవాలి. ఇంకొక విషయం, ఈ ఈ పూజకి చాలా ఎక్కువ టైం అయితే పట్టదండి. పొద్దున్నే ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచి ఈ పూజ చేసేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ పనైతే ఏముండదు. ఒక పావు గంటలో కథ అయిపోతుందండి. పెద్ద కథ ఏం కాదు, చాలా చిన్న కథ. స్టోరీ ఏంటంటే చాలా బాగుంటుంది. ఒక యువరాణి రాజు కోసం అనమాట. అంటే వాళ్ళ పట్టాభిషేకం. నెక్స్ట్ స్టోరీ అయితే చాలా బాగుంటుంది. అది వినడానికి కూడా ఆ కథ విన్నా చదివినా వాళ్ళకి చాలా పుణ్యం అనేది లభిస్తుంది అని చెప్పి స్టోరీ ఎండింగ్లో అయితే ఉంటుందన్నమాట. ఈ శివదేవుడి పూజ అనేది మా సైడ్ అయితే చాలా ప్రత్యేకంగా చేసుకుంటారండి, మా శ్రీకాకుళం సైడ్. ఇది ఈ ఈ పూజా విధానం అనేది ఎంతమందికి తెలుసో నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. ఇలానే చేసుకుంటారా, ఇంకేమైనా చేస్తారా, నేను ఇందులో ఏమైనా మిస్టేక్ చేశానా నాకు కూడా తెలియదు కదా. ఇంకా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకేనా. పూజ అయితే అయిపోయిందండి. దేవుడికి హారతి ఇచ్చేసాను. హారతి ఇచ్చిన తర్వాత నైవేద్యం పైన కొంచెం నీళ్ళు చల్లి దేవుడికి చూపించాను కదా, ఆ తర్వాత ఇంట్లో అందరికీ కూడా హారతి ఇచ్చి నేను కూడా హారతి తీసుకున్నానండి. ఇది మా శివరాత్రి పూజ.